హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకళ స్పెషల్స్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు ప్రాన్స్తో గ్రేవీస్ ఫ్రైసే కాకుండా ఇలా చిల్లీ ప్రాన్స్ ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా ఈజీ కూడాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసుకొని అందులో తగినంత ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ కారం వేసి ఒక గుడ్డు పగలగొట్టి వేసుకోవాలి. దీనిని బాగా మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి బాగా కాగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్తో ఒక్కొక్క రొయ్యను తీసి వేయించుకోవాలి. రొయ్యలు ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది, కాబట్టి టైం పడుతుంది. కాబట్టి నిదానంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్పుడప్పుడు ఇలా కడుపుతూ రొయ్యలను వేయించుకోవాలి. గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు రొయ్యలను వేయిస్తూ ఉండాలి. ఇలా రొయ్యలు బాగా వేగిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె వేసి 4 కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, అలాగే కొంచెం అల్లం ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, అలాగే ఎల్లో క్యాప్సికమ్ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగుతున్నప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు బాగా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ చిల్లీ ప్రాన్స్ రెడీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.